టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ జాబ్ క్యాలెండర్ని ఈరోజైతే తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి డిఫరెంట్ నోటిఫికేషన్స్, ఎగ్జామినేషన్ తేదీలు, అదేవిధంగా అర్హతలు మొత్తం వివరాలు అయితే మనకు పూర్తి షెడ్యూల్లో ఇవ్వడం అనేది జరిగింది. ఎంతో కాలంగా మనం అనుకుంటున్నాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది అని నేను కూడా చాలా వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే తమ మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా ఈ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం దీంట్లో ఉన్నటువంటి పోస్టులు, అర్హతలు, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది మొత్తం డీటెయిల్గా చర్చిద్దాం. మరి ఈ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంపల్సరీ మీ జాబ్ అంటే మీ ప్రిపరేషన్లో చాలా హెల్ప్ఫుల్గా అనేక రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూస్తే మనకి ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకు నేమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ కవర్డ్, ఆ నోటిఫికేషన్లో ఏ పోస్టులు కవర్ అవుతాయి, మంత్ ఇన్ విచ్ నోటిఫికేషన్ వుడ్ బి ఇష్యూడ్ బై ద రిక్రూటింగ్ ఏజెన్సీ, అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు జరుగుతుంది, నేమ్ ఆఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఏ ఏజెన్సీ ఆ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తుంది, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, రిమార్క్స్, ఇట్లా సపరేట్గా ప్రతిదీ కాలం వైజ్గా మనకు పూర్తి క్లియర్గా జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం చూస్తే ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్, అంటే ఇప్పుడు అర్జెంటుగా ఉన్నదైతే ఇదే, ఎందుకంటే దీనికి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చింది, ప్రిలిమ్స్ అయింది, ఇప్పుడు మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్ చేశారు, అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్, మనకి ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ ఇష్యూ అయింది. అక్టోబర్ 24 ఇక్కడ మెయిన్స్ జరగబోతున్నాయి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. మనకు ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ అక్టోబర్ 21 to 27 2024లో ఇది గ్రూప్ 1 మెయిన్స్ జరగబోతుంది. అది ఫస్ట్ మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ గ్రూప్ 3 సర్వీసెస్, గ్రూప్ 3 పోస్టులకు కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఉంది. ఇది ఓల్డ్ నోటిఫికేషన్ మనకు డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ వచ్చింది. ఇది మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ 2024లో జరగబోతుంది, అంటే ఈ సంవత్సరం నవంబర్లో జరగబోతుంది. డేట్స్ వచ్చేసి మనకు నవంబర్ 17, 18, 2024. ఇది కూడా మనకి ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషనే. ఇక నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ గమనిస్తే ఇక్కడ చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు రాబోతున్నాయి. గ్రేడ్ 2 నర్సింగ్ ఆఫీసర్, ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుంది. వీళ్ళని స్టాఫ్ నర్స్ని మనం నర్సింగ్ ఆఫీసర్ అంటున్నాము. ఆ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 రాబోతుంది. ఫార్మసిస్ట్ ఆయుష్లో నింపబోతున్నారు. ఇవి కొత్త నోటిఫికేషన్. మనం ఇది ఎప్పుడంటే 2024 సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్, ఈ నోటిఫికేషన్ ద్వారా నింపే పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసరు, ఫార్మాసిస్ట్ పోస్టులు అయితే నింపబోతున్నారు. దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసి చూడండి, నవంబర్ 2024లో, అంటే సెప్టెంబర్లో నోటిఫికేషన్, నవంబర్లో ఎగ్జామినేషన్. ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి, సర్టిఫికెట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అండ్ 8 అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్. అదేవిధంగా జిఎన్ఎంకి బిఎస్సి నర్సింగ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్, డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి ఫర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, దానికోసం అయితే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటున్నారు. ఇంకా గ్రేడ్ 2 అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఏది ఆయుర్వేద, యునాని, హోమియోపతి లేదా హోమియోపతి, ఫార్మసిస్ట్ ఆయుష్లో పనిచేయాలంటే ఈ ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి. సో ల్యాబ్ టెక్నీషియన్కి ఉన్నటువంటి అర్హతలు, తర్వాత ఈ నర్సింగ్ ఆఫీసర్కి ఉన్నటువంటి అర్హతలు ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీకుంటే ఈ పోస్టులకైతే మీరు పోటీ పడవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ 2 సర్వీసెస్, ఇది కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ మనకు ఇష్యూ అయింది. డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ ఎగ్జామినేషన్ అనేది మనకు డిసెంబర్ 2024లో జరగబోతుంది. అంటే మొన్న యాక్చువల్లీ మనకి ఇది జరగాల్సి ఉండే ఆగస్టు 7-8 తేదీలలో, కానీ దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది నిరుద్యోగ అభ్యర్థుల కోరిక మేరకు. ఆ ఎగ్జామినేషన్ మనకు డిసెంబర్లో నిర్వహించబోతున్నారు. అది ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్, ఇది కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. దీని ద్వారా మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు, సబ్ ఇంజనీరు, అదర్ పోస్ట్ అన్నాడు ఇక్కడ, అవి భర్తీ చేయబోతున్నారు. అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ వస్తుంది. జూన్ 2025లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టీజీ ట్రాన్స్కో ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఎలిజిబిలిటీస్ బీఈ లేదా బీటెక్, డిప్లొమా, అదర్ క్వాలిఫికేషన్స్ ఇన్ రిలవెంట్ స్ట్రీమ్స్ ఆబ్లిక్ ఇచ్చాడు. ఆ క్వాలిఫికేషన్స్ మీకుంటే మీరు పోటీ పడవచ్చు. ఇక 6th వన్ చూడండి, గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్
ఏఈఈ ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకి కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అక్టోబర్ 2024లో. జనవరి 2025లో ఎగ్జామినేషన్ జరగబోతుంది. టీజీపీఎస్సీ ఈ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఈక్వలెంట్ అని చెప్తున్నాడు. ఇక సీరియల్ నెంబర్ 7లో వచ్చేసి మనకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ నోటిఫికేషన్ గురించి కూడా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఉద్యోగ నియామకాలకు సంబంధించి అంటే టీచర్స్కి సంబంధించి కంపల్సరీ అర్హత పరీక్షగా దీన్ని మనం చూడాలి. నవంబర్ 2024లో ఈ నోటిఫికేషన్ వస్తుంది. జనవరి 2025లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. బీఎడ్ డిఎడ్ ఉన్న వాళ్ళైతే దీనికి పోటీ పడవచ్చు. అంటే దీని తర్వాతనే డిఎస్సి ఉంటుంది. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ కొత్త నోటిఫికేషన్కి కూడా డేట్స్ ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మొత్తం ఆల్ 19 కేటగిరీ పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అక్టోబర్ 2024 నోటిఫికేషన్ ఇస్తారు. ఫిబ్రవరి 2025లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టీజీపీఎస్సీ ద్వారా. డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇది గ్రూప్ 1 కొత్త గ్రూప్ 1. తర్వాత మనకు వచ్చేసి గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే ఈ గ్రూప్ 1లో కాకుండా ఇంకా మిగతా అంటే నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ గ్రూప్స్ అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3లో లేనటువంటి గెజిటెడ్ పోస్టులకి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. డిగ్రీ అండ్ ఎబోవ్ లెవెల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్ సొసైటీస్ మంచి పోస్టులు రాబోతున్నాయి. జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తారు. ఏప్రిల్ 2025లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ అని చెప్తున్నాడు. అదేవిధంగా 10th సీరియల్ నెంబర్ చూడండి డిఎస్సి. ఇక అందరు ఎదురు చూసే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 2025లో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ఏప్రిల్ 2025న ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా. మీకు అందరికీ తెలుసు అర్హతలు బీఎడ్ డిఎడ్ ఉంటే సరిపోతుంది. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరి ఎక్కువ మంది రాసే ఎగ్జామ్గా మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తోట ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అయితే మరి ఇవి కూడా ఎంతో కాలంగా భర్తీ అవుతాయని ఆశిస్తున్నారు. మరి ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ వస్తుంది. మే 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టీజీపీఎస్ ద్వారా ఈ పోస్టులు భర్తీ అవుతాయని చెప్తున్నారు. ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ అంటే మనకు ఏడాదికి 2 సార్లు టెట్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఇది మనకి 2025లో వచ్చే మొదటి టెట్ నోటిఫికేషన్. ఆల్రెడీ 2024 టెట్ గురించి ఇప్పుడు నేను పేర్కొన్నాను మీకు. 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. జూన్ 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. బీఎడ్ డిఎడ్ ఈక్వలెంట్ వాళ్ళు ఇది ఈ జాబ్ క్యాలెండర్లో మీకు 2 టెట్ నోటిఫికేషన్ల గురించి కూడా క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్. ఇందాక వచ్చిన గ్రూప్ 1 ప్రిలిమినరీకి కంటిన్యూగా మనం చూడాలి దీన్ని. ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్. ఇది జూలై 25 2025లో జూలైలో మెయిన్స్ కండక్ట్ చేస్తామని జాబ్ క్యాలెండర్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక ఎస్ఐ మరి ఎంతోమంది ఎదురు చూసే పోస్టుల నోటిఫికేషన్ ఎస్ఐ పోస్టులు సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ పోస్టు. ఇది ప్రిలిమ్స్ వచ్చేసి మనకి ఎప్పుడు ఇస్తారు? ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2025 ఏప్రిల్లో వస్తుంది. దీని ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టులు భర్తీ చేస్తారు. ఆగస్టు 2025లో ఈ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. టీజీపీఆర్బీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎనీ గ్రాడ్యుయేషన్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ తర్వాత మెయిన్స్ ఇట్లా కండక్ట్ చేస్తారు. ఇక పీసీ మరి చాలామంది అభ్యర్థులు రాసేటటువంటి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ అదర్ ఈక్వలెంట్ పోస్ట్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్కి క్లియరెన్స్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్లో ప్రస్తావించారు. 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్టు 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు టీజీపీఆర్బీ ద్వారా. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ప్రిలిమ్స్ వచ్చేసి మనకు ఆగస్టు 2025లో జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది ఇంటర్మీడియట్ తోటి. అదేవిధంగా అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్సు లైబ్రరియన్స్ పీడీ పోస్టులు ఇవన్నీ భర్తీ చేయబోతున్నారు. జూన్ 2025లో నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్ 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారట. మనకు పీజీతో పాటు నెట్ స్లెట్ లేదా పిహెచ్డి ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. పీజీతో పాటు ఈ క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఉంటే ఈ పోస్టులకు మీరు పోటీ పడవచ్చు. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఇక డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ గురుకుల ఇన్స్టిట్యూషన్స్లో అంటే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో కూడా డిఎల్ నోటిఫికేషన్ రాబోతుంది. జూన్ 2025లోనే ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సెప్టెంబర్ 2025లోనే ఎగ్జామ్ జరుగుతుంది. ఇది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సేమ్ క్వాలిఫికేషన్ అంటే మీరు అటు జనరల్
జనరల్ డిఎల్కి ఇటు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కి ఒకటేసారి ప్రిపరేషన్ సేమ్ రాసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబిలిటీ, కంఫర్టబిలిటీ ఉండేటట్టు ఇక్కడ ప్లాన్ చేయడం అనేది మనము నిజంగా అభినందించవచ్చు. ఎందుకంటే చాలా అంటే ఈ ఒక్క నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే మీరు 2 రాసుకోవచ్చు, అది ఒకటి మంచి పరిణామము. అదేవిధంగా గ్రూప్ 2 ఇన్క్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు గ్రూప్ 2లో కలిపినట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆల్ 16 కేటగిరీ పోస్టులకి మే 2025లో నోటిఫికేషన్ రాబోతుంది. అక్టోబర్ 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎనీ గ్రాడ్యుయేషన్ అని అడుగుతున్నారు. టీజీపీఎస్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. అదేవిధంగా 19th గ్రూప్ 3 క్లబ్డ్ విత్ గ్రూప్ 4 ఇది కూడా కలిసి మనకి నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్ 10 కేటగిరీ ఆఫ్ పోస్ట్ దీంట్లో భర్తీ చేయబోతున్నారు. జూలై 2025లో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ 2025లో ఎగ్జామ్ జరుగుతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విద్యార్థులకైతే చాలా గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా పోస్టులు డిగ్రీతోటి మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు. అంటే మీకు ఇది సింగరేణి కాలేజ్లో కూడా మరి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్లో మేనేజ్మెంట్ ట్రైనీ E2, మేనేజ్మెంట్ ట్రైనీ E2 F&A ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఏ కేటగిరీ పోస్టులు, డిఫరెంట్ కేటగిరీ పోస్టులు. మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్, సింగరేణి కంపెనీలో మైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా జూలై 2025లో ఒక భారీ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నవంబర్ 2025లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. BE కానీ బీటెక్, BSc ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్, మైనింగ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే CA కానీ ICWA, MBBS అంటే డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఆ నోటిఫికేషన్ మనకి 2025 జూలైలో రాబోతుంది. సో ఇదండి ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి భర్తీ చేయనున్నటువంటి వివిధ రకాల పోస్టులు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ అనేది తప్పకుండా అందిస్తూనే ఉంటాను.